ప్రతి సమస్యకి 3 మార్గాలు ఉంటాయి. 1 మార్చుకోవటం, 2 భరించటం, మూడోది వదిలేయటం. ఈ మూడిట్లో మనం ఏదైతే ఎంచుకుంటామో దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇదైతే నిజమనుకుంటాను నేను. మరి మీరేమంటారు? అది మీరే చెప్పాలి. ఇందాక లంగా కట్ చేసేటప్పుడు, అడుగు లంగా పెట్టికోట్ కట్ చేసేటప్పుడు వీడియో మొత్తం ఫుల్ వీడియో ఈ జాకెట్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసి పెట్టేద్దాం దాంతోపాటు అనుకున్నాను. కానీ లంగా కట్ చేసిన తర్వాత కస్టమర్స్ వచ్చారు. వాళ్ళతో బట్టలు తీసుకొని ఇవ్వటం మాట్లాడేసరికి వీడియో ఆపేయటం జరిగింది. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ బ్లౌజు అనేది డ్రాయింగ్ గీసి అలా వదిలేశాను. సో ఇప్పుడైతే దీన్ని మీకు చూపిస్తాను. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్ ఇది పై పీస్ అనమాట, జాస్మిన్ పట్ పీస్. వీళ్ళైతే ఖచ్చితంగా మీటర్ తీసుకొచ్చారు. కానీ అక్కడ వాళ్ళు పొరపాటును చించారో మరి ఎలా చించారో తెలియదు. 95 సెంటీమీటర్లు మాత్రమే చించారు వాళ్ళు. కానీ ఈ బ్లౌజ్కి మీటర్ బాగుంటే మాత్రం ఎక్కడ అతుకులు పడకుండా బాగుంటుంది. ఎందుకంటే మనకు కొంచెం లోన వేసే ముక్కే కరెక్ట్గా కావాలి కదా. పై పీస్ ఎంతున్నా మనకి పైన కవరింగ్ చేయటానికే ఉపయోగపడుతుంది. కానీ అడుగును కొంచెం మెత్తగా ఉండాలి అంటే మనకి లైనింగ్ అయితే కొంచెం కావాల్సిందే. మీటర్ అయితే సరిపోతుంది. కొంచెం చేతులు పొడుగు, నడుము పొడుగు, మెడ చిన్న మెడలు ఉంటే అసలు దాంట్లో పీసే మనకు కలిసి రాదు. కాబట్టి కొంచెం మీటర్ బాగుందనుకోండి బాగుంటుంది. కానీ ఆ షాప్లో వాళ్ళు పిల్లలు కట్ చేస్తూ ఉంటారు కదా, పొరపాటున చించారో ఎలాగో తెలియదు. కానీ ఇది మీటర్కి కూడా ఒక 5 సెంటీమీటర్లు తగ్గించే తీశారనమాట. కొన్ని చాట్ల ఇలాగే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వీళ్ళేమో మనం మీటర్ తీసుకున్నాంగా అనుకుంటారు. వాళ్ళు కూడా ఒకవేళ బహుశా మనం మీటర్ చించాముగా అనుకుంటారేమో. పొరపాటు అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది కదా. నేను మెడ అయితే మాత్రం ఇప్పుడు కట్ చేయను. ఈ మీటర్లో అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు. ఈ మెడ అయితే ఇప్పుడు కట్ చేయను. దీనికి మొత్తం అంటగుట్టేసిన తర్వాత నేను అప్పుడు నీట్గా మెడ అయితే కదలకుండా సపోర్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు కట్ చేసుకుంటాను. కలర్ పోయింది కదా, ఈ కలర్ ఎలాగో ఆగదు లైనింగ్. ఇప్పుడు మనం ఇలా తీయాలా అంటే ఇలా తీస్తే చంకకు ముక్క పడుతుంది. ఖచ్చితంగా లైనింగ్ చంకలకు కూడా ముక్క పడుతుంది. పోనీ ఇలా చూద్దాము. చేతులు పొడుగొచ్చేలాగా మనకి ఎంత పీస్ మిగులుతుందో దాంట్లో ఫ్రంట్ పార్ట్ ఎంత మొక్క పడుతుందో చూద్దాం. అలా అయినా ఫ్రంట్కి మొక్క పడుతుంది, చేతులకు మొక్క పడుతుంది. కానీ దానికే మనం మొక్క పడేటట్టు చూడాలి. ఫ్రంట్కి పడేటట్టు చూస్తామా, హ్యాండ్స్కి పడేటట్టు చూస్తామా? హ్యాండ్స్కి అయితే 2 హ్యాండ్స్కి వేయాల్సిందే. కాబట్టి నేనేం చేస్తానంటే ముందు హ్యాండ్స్ తీసేద్దాము. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా హ్యాండ్సే చూపిస్తాను కదా. బ్యాక్ సైడ్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ తీయటమే చూపించేస్తాను కదా. సో దీన్నైతే చాలా కష్టంగా కట్ చేయాలి. ఫ్రంట్ అనేది జాయింట్ పడకుండా చూడాలి అంటే కంపల్సరీగా జాయింట్ పడుతుంది. ఇలా గీసాను. చేతుల పొడుగు కూడా మీకు కరెక్ట్గా తీసేసాను. ఎక్కడా కూడా చేతులకి తగ్గించలేదన్నమాట. మనం దీన్ని ఇలా చూసుకున్నాము. ఇది హ్యాండ్ అనమాట. ఇక్కడ మనకు అనేది ముక్క ఉంటుంది. ఈ ముక్కలో ఫ్రంట్ ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. చూద్దాం రండి, ఒకసారి గమనిద్దాం రండి ఎంత ముక్క పడుతుంది. అదే కనుక ఇంకొక 0.5 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదా. బ్యాక్ సైడు చేతులు 2 తీసేసా. దీంతో అయితే ఇక కంప్లీట్గా మనకే జాయింట్లు పడవు. ఇక ఈ ఫ్రంట్లో ముక్క అండి ఇది. దీంట్లో మనం ఎలా తీయాలి ఇది ఒకసారి మీరే చెప్పాలి. అందుకే అంటాను, మనం సైజు పెద్దదైనప్పుడు లైనింగులు కూడా కొంచెం పెద్దవి తెచ్చుకోవాలి. తీస్తున్నా, ఎక్కడ ముక్క పడుతుంది అనేది కొంచెం దీన్ని గమనించి తీద్దాము. ఇక్కడైతే నేను కింద పార్ట్కి ఫ్రంట్
కటింగ్ పెడుతున్నా. పొడవు తీసేస్తాం కదా, ఇక్కడ కావాలి మనకు ముక్క, అంటే ఇక్కడ చూసారా, ఇక్కడికి ముక్క కావాలి, అంటే అంత ముక్క తగ్గింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సో ముందు ఒక షేప్ తీసేద్దాం. మీకు కొంచెం తెలియటం కోసం కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. మెడ అయితే ఎదర చిన్నదే, ఒకసారి పట్టి కూడా దీన్ని సెట్ చేసేసుకుందాం. ఎంతవరకు కావాలి అనేది ఇలా వచ్చింది, అలా వచ్చింది కాబట్టి ముందు మెడ అయితే మనం తీసేద్దాం. ఎందుకు, దీంతో ఒక పని అయిపోతుంది కదా. షోల్డర్ కూడా తీసేసాం. ఇక కింద వచ్చేసి ఇలా తీసేసాం, షేప్ అనేది తీసేసాం. ఇక్కడ వచ్చేసి మనకి డాట్స్కి ఎదర ఫ్రంట్లో డాట్స్ కావాలి కాబట్టి మనం ఇది ఇంతవరకు తీసేసాం. ఇప్పుడు మనం ముక్క అనేది ఎక్కడ ఎలా సెట్ చేయాలి, ఈ ముక్కు ఉంది కదా, అంచుంది, దీనికి ఒక జాయింట్ కాదు, ఫ్రంట్లో 2 జాయింట్లు పడతాయి లైనింగ్. అందుకే మీటర్ పావు తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇలా జాయింట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ కొంచెం కూడా ఇంత ముక్క కావాలండి మనకి, అంత ముక్క ఇలా చంక తీసి ఇలా చక్కగా అలా నీట్గా రావాలి. జస్ట్ ఒక్క నిమిషంలో నేను దీన్ని కుట్టేసుకొని వచ్చేస్తాను, మీకు అర్థమైపోతుంది. జాయింట్ చేసుకొని వచ్చేస్తాను.
నేను మీకు ఒక్క పార్ట్ అయితే కుట్టానండి. రెండో పార్టు నేను తర్వాత నిదానంగా మీకు వీడియోలు ఎంత అయిపోతుంది కదా, అందుకని నేను జాయింట్ అనేది ఒక పార్ట్ చేశాను. దీన్ని మనం అయితే ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్క ఆల్రెడీ మనం జాయింట్ చేసేసాం కాబట్టి. ఏదన్నా మనం ఇంకా పొద్దున్నే ఇలాంటివి పెట్టామంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది, క్లారిటీగా ఉండదు. చూసారా, జాయింట్ అనేది ఇలా పడింది. ప్రాబ్లం ఏమి ఉండదు, లైనింగే కాబట్టి మనం దీన్ని నీట్గా చేసేసుకొని ఇది చేసుకోవాలి. ఒక పార్ట్ అయితే సెట్ చేసుకున్నాను, నేను నెక్స్ట్ ఇంకో పార్ట్ కుట్టేసుకుంటాను. మీకు మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతే కూడా చూడటానికి విసుగ్గా ఉంటుంది. ఇది చూసారా, ఇదైతే బోల్డ్ క్లాత్ ఉంది. ఏం చేసుకుంటాం ఇంత క్లాత్, దీనికి అవసరమైన క్లాత్ లేదు. ఇది చక్కగా మీటర్ బాగుంది. అవసరమైన క్లాత్ అనేది మనకి మీటర్కి కూడా తగ్గిందనమాట. ఇలాగే ఉంటాయి, అది ఎవరి పొరపాటు కూడా మనం ఏమీ చెప్పలేము. సరే, ఇంకో మొక్క ఏదన్నా క్రాస్ బెల్ట్లకి వాటికి సేమ్ కలర్ ఉంటానే ఉంటాయి కదా మిగిలిన ముక్కల్లో, వాటిలో తీసుకుందాం. ఇప్పుడు చక్కగా దీన్ని ఎంత ముక్కను కూడా మనము దీన్ని కూడా ఇప్పుడు ఉంది కదా అని ఎక్కువ కట్ చేయకూడదు. ఉంది కదా మనకెందుకు అని వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకుండా మనం చక్కగా వాళ్ళకి మొక్క అడ్జస్ట్మెంట్ ముందు తెలుసుకోవాలి. పెద్ద మొక్క ఉంది కదా మనకేంట్లో ఇబ్బంది అని కూడా కట్ చేసేసుకోకూడదు. మనం అడ్జస్ట్మెంట్ పెద్ద మొక్కలో కూడా మనం చేసుకోగలిగితేనే మనకి చిన్న మొక్కలో అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది. అంతేగాని ఇది ఉంది కదబ్బా మనకెందుకు అంత శ్రమ అని అనుకున్నామనుకో, చిన్న మొక్క వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. ఫ్రంట్ అయితే కట్ చేసేసాను. ఇక చేతులు ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా తీస్తే చేతులు అడ్డం అనమాట. మీకు కొంచెం దీన్ని క్లారిటీ కూడా ఇస్తాను. ఇలా ఇలా వేసామనుకోండి మనకి అటు ఇటు చంక ముక్క పడుద్ది. కానీ ఇలా చంక ముక్క పడకుండా ఇలా వేయాలి అని చూస్తాం కదా, కంపల్సరిగా ఇలా వేస్తే అడ్డం అవుతుంది మొక్క. ఇప్పుడు ఎక్కువ ముక్కే ఉంది కాబట్టి మనం ఇలాగే వేద్దాము, నిలువే వేద్దాము. నిలువే వేసి ఇలా నిలువులోనే మనం తీద్దాం. ఇలాంటివి కూడా కొన్ని మనకి ఇప్పుడు ఈ కొంచెం చిన్న మొక్క ఉన్నా మనకేం ఉపయోగం ఉండదు కదా, మా అయితే పైపింగ్లకు కాస్త యూజ్ అవుతుంది. కానీ అలా కాకుండా మనం కుట్టేటప్పుడు కొంచెం శ్రమ లేకుండా చూసుకోవాలి అనుకుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం మిగిలే మొక్కని ఎటు సైడ్ అయినా మనం జాగ్రత్తగా మిగిల్చుకోవచ్చు, దాని గురించి అని కాదు. మిగిల్చుకున్నది మనకేం ఉపయోగపడుతుంది? ఏదో క్రాస్ బెల్ట్కి ఇప్పుడు వీళ్ళకి ఎవరి దాంట్లోనైనా లైనింగ్ కాస్త ఎక్కువ ఉండి మిగిలితే వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే కలరు. ఇప్పుడు నేను దీన్ని ఇలా తీసేస్తున్నాను. నిలువు వచ్చింది, చంక ముక్కలు పడకుండా వచ్చింది.
ఇలా నిలువు వచ్చింది, చంక ముక్క పడకుండా వచ్చింది. దీన్ని ఇటు సైడ్ నుంచి డబల్ తీసేసాను అనమాట. దీంట్లో క్రాస్ బెల్ట్ మనం ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. ఉక్సులు పట్టేకి, కాజాలు పట్టేకి, మెడ ముక్కల్లో వేయటానికి వాటికి ఉపయోగించుకోవచ్చు ఇదే ముక్క కావాలంటే. కానీ ఇదే ముక్క వేస్తే కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి కాటన్ చూసి వేసుకోవాలి. మనకు అదే ముక్క లైనింగ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే అండి, నేను లైనింగ్ కట్ చేసేయలేదు కదా, ఇది ఊరికి షేప్ మాత్రమే తీసా. షేప్ ముక్క అనేది లైనింగ్ నేను చూసుకొని వేరే క్లాత్ చూసుకొని దాని మీద మనం అడ్జస్ట్మెంట్ నడుము ముక్కకి కావాలి, మెడ ముక్కకి కావాలి, క్రాస్ బెల్ట్కి కావాలి. ఎందుకంటే లైనింగ్ ఇంకా మనకు లేదు కాబట్టి దీంట్లో. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకోటి కూడా ఉంది మనకి, దీన్ని ఉక్సులు పట్టీకి అది ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది మనం అండి చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకు కూడా కుట్టేటప్పుడు రిస్క్ లేకుండా ఉంటుంది. సరే బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.